హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మిర్చి స్టాల్ చేయడానికైతే అన్నీ రెడీ చేస్తున్నామండి. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కదండి, అందుకని చెప్పేసి మాకైతే స్టాల్ తగిలింది. మేమైతే బర్త్డే ఫంక్షన్లకు కానీ, మ్యారేజ్ ఫంక్షన్లకు కానీ, రిసెప్షన్లకు కానీ, మెచ్యూర్ ఫంక్షన్లకు కానీ, దేనికైనా సరే, బర్త్డే ఫంక్షన్లకు కానీ దేనికైనా సరే మేమైతే స్టాల్ పెడతామండి, స్టాల్ చేస్తాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఎవరైనా చేయించుకోవాలంటే మేము ఫోన్ నెంబర్ పెడతామండి లింక్ కింద. మీరు డీటెయిల్స్ కనుక్కోండి. ఈ స్టాల్ వచ్చేసి మా సొంతంగా అన్నీ మేమే తయారు చేస్తామండి. ఇదిగోండి టమాటా బజ్జీ, మా వారైతే టమాటా బజ్జీ అయితే లెక్క పెడుతున్నారు. మా దగ్గర అయితే ఉండే ఐటమ్స్ ఏంటంటే టమాటా బజ్జీ, మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ, వంకాయ బజ్జీ, క్యాప్సికమ్ బజ్జీ, బ్రెడ్ బజ్జీ, పెరుగు బజ్జీ అండి. పెరుగు బజ్జీ బాగా ఫేమస్. ఎక్కడైనా మీరు టేస్ట్ చేశారో లేదా కానీ మాకు తెలీదు. పెరుగు బజ్జీ బాగా ఫేమస్ అండి. మా దగ్గర మిర్చీలు వచ్చేసరికి కారపూస మిర్చిరి, మరమరాల మిర్చిరి, కార్న్ఫ్లవర్స్ మిర్చిరి, కాజు మిర్చిరి, ఇలా టమాటా మిర్చిరి, ఇలా చాలా ఉన్నాయండి మిర్చీలు వచ్చేసరికి. మిర్చీలు అయితే అవి కట్ చేస్తాం మేము అన్నీ సమానంగా వచ్చేలాగా. మా బజ్జీలన్నీ ఒకే సైజులో వస్తాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది రాకుండా ఒకే సైజులో తీస్తాము. ఈ స్టాల్ వచ్చేసరికి కాకపోతే మేము ఎప్పుడు ఏ ఊరైనా స్టాల్ చేసేటప్పుడు అండి మ్యాక్సిమం అక్కడే తయారు చేసేసుకుంటాం అన్నీ మన సరుకులన్నీ తీసుకెళ్ళి. ఈసారి అయితే ఏం చేస్తామండి, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు కదా. ఇది మాకు కొంచెం తెలిసిన వాళ్ళు అంటే చుట్టాలేమి కాదండి, జస్ట్ తెలిసిన వాళ్ళు అన్నమాట. ఆల్రెడీ అంతకుముందు వాళ్ళ మ్యారేజ్ ఫంక్షన్కి ఒకటి చేసాము. ఇప్పుడు శ్రీమంతం ఫంక్షన్ అండి ఇది వచ్చేసి. అందుకని చెప్పేసి అక్కడ కుదరదని చెప్పేసి మమ్మల్ని ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుని రమ్మన్నారు. అందుకని చెప్పేసి మేము ఇక్కడే ఇంటి దగ్గరే ప్రిపేర్ చేస్తున్నామండి. మా వారు వచ్చేసరికి మ్యాక్సిమం మేము షాప్ వేస్తే కనుక ఖచ్చితంగా 3 గంటల సేపు పొయ్యి దగ్గరే కూర్చుంటారండి. అలాంటిది మేము ఏదైనా స్టాల్ చేసామంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. అవన్నీ చేయడానికి కోసం మ్యాక్సిమం 4 గంటల దాకా పొయ్యి దగ్గరే ఉంటారండి పాపం. ఆ వేడిలోని ఎండాకాలం అవనివ్వండి, వర్షాకాలం అవనివ్వండి, శీతాకాలం అవనివ్వండి, ఎప్పుడైనా మేము చేసే వర్క్ అయితే ఇదేనండి. పొయ్యి దగ్గరికి వచ్చి అవి మేము ఏమైతే ఐటమ్స్ ఆర్డర్ తీసుకున్నామో ఆ ఐటమ్స్ అయితే వేసేస్తున్నారు. వేరుశనగగుళ్ళు, కార్న్ఫ్లవర్ చిప్స్ ఇవన్నీ వేపుకోవాలండి. ఇవన్నీ వేపుకోవడానికి మరి టైం తీసుకుంటుంది కదా. అలా ఆయన పని చేస్తూ అలా చేస్తూ ఉంటారు. ఇంకా ఏమైనా హెల్ప్ కావాలంటే ఇదిగో మధ్యలో వచ్చి అన్నీ పక్కకు తీస్తామండి. మొత్తం అంతా ఆయనే చేసుకోవాలంటే లేట్ అయిపోతుందని పనికి. అయినా చేసి పని దగ్గర నుంచి లెగాలంటే చాలా కష్టం కదండి. అందుకని చెప్పేసి మేము మధ్యలో అలా హెల్ప్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మా వారు అదో అలా వేస్తూనే ఉన్నారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఆయన పని అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. అయిపోయిందని చెప్పేసి నెక్స్ట్ నా వంతు ఇప్పుడు నేను పని చేయాలి. నా డ్యూటీ చూడండి నేను ఎలా చేస్తాను అన్నదని. ఇప్పుడు వెళ్ళి ఆ కళాయి ఇవి దింపేసి ఆ పొయ్యి మీద మసాలా తయారు చేస్తానండి. మసాలా అయితే పెడతాను. మసాలా బఠానీ కూడా చేయాలండి. బఠానీ మార్నింగ్ నానబెట్టేసుకుని లేదంటే నైట్ నానబెట్టేసుకొని దాన్ని కుక్కర్లో వేసి విజిల్ చేపిస్తాము. విజిల్ చేపించేసి దాంట్లోని అన్నీ వేసి బఠానీ కింద తయారు చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి గిన్నె పెట్టాను కదా, గిన్నెలో వాటర్ అవి వేసి
కొంతసేపు మరగనిస్తాను. అవి మరిగిన తర్వాత అప్పుడు ఒక బకెట్లోకి అయితే హాఫ్ వాటర్ అయితే తీసుకుని దాంట్లోనే కారం మసాలా అవి మరిగే లోపల ఈ బకెట్లో అయితే నేను అలా కలుపుతానండి. ఉప్పు కారం గరం మసాలా వరిపిండి ఇవన్నీ వేసి మసాలా అండి మేము ఆడించుకున్న మసాలా ఇది. ఇవన్నీ కలిపి సరుకులన్నీ దాచిన చెక్క లవంగాలు జీలకర్ర మిరియాలు లాలిక్కాయలు అవన్నీ జాపత్రి జాజికాయ అన్నీ మేము వేసి సొంతంగా మేము తయారు చేసుకుంటామండి. ఒక డబ్బాలోకి అయితే వేసుకుంటాము. మ్యాక్సిమం ఆ సరుకులు ఓన్లీ వచ్చేసి 400-500 పెట్టి తెస్తారు మా వారు. ప్రత్యేకంగా ఆ సరుకులు కొంచెం మేము సొంతంగా మేమే తయారు చేసుకుంటామట ఆ మసాలా. ఆ మసాలాకి వచ్చేసరికి టేస్ట్ వచ్చేసరికి సూపర్ ఉంటుందండి. మనం కర్రీస్లో కానీ బిర్యానీలో కానీ ఇదిగోండి మేము చేసే వ్యాపారంలో మిక్చర్లో కానీ అదే వాడతామండి. అదిగోండి అలా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని అయితే అందులో వేసేస్తాను. అందులో వేసేసి అది అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఒక పేస్ట్ లాగా అయితే అవుతుంది. ఆ పేస్ట్లా అవ్వేంత వరకు కలుపుతూనే ఉండాలి. అంతేనండి. బాయ్ బాయ్.